వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల సమరం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతాయి, అలాగే పొత్తులకు సంబంధించి ఎప్పుడు తేలుతుంది అనేది ఒక ఉత్కంఠగానే మారింది. ఢిల్లీ వెళ్ళొచ్చారు పెద్దలందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చారు, అమిత్ షాతో భేటీలు కూడా ముగిశాయి. కానీ ఎంతవరకు నోరు విప్పట్లేదు. అక్కడ ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నారు అని కూడా ఎవరికి తెలియదు. ఇంకా మరోపక్క మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది జగన్మోహన్ రెడ్డి గారిది 2024 ఎన్నికలకు సంబంధించి. ఇప్పటికే సంక్షేమం పేరుతో, సంక్షేమం అంటేనే జగన్, జగన్ అంటే సంక్షేమం అన్నట్టుగా 5 ఏళ్ల పరిపాలన కొనసాగిన నేపథ్యంలో ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ సంక్షేమాన్ని నమ్ముకొని సంక్షేమంతోనే ప్రజలు నమ్మించి ముందుకెళ్తారా, లేదంటే ఆల్టర్నేటివ్ ఏమైనా తెర మీద తీసుకొస్తారా? ఇలాంటి చాలా అనుమానాలు, చాలా సందేహాలు, వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. చాలా ముద్దుగా పొత్తు విషయంలోనే ఇంకా క్లారిటీ. భారతీయ జనతా పార్టీ దగ్గరే ఉందా బంతి? ఆ గోల్లో వేసి వచ్చేసారా చంద్రబాబు నాయుడు గారు, లేదా ఆ బంతి పట్టుకుని వెనక్కి వచ్చేసారా? అది ఎవరికి కనిపించట్లేదు. బంతి భారతీయ జనతా పార్టీ ఇసిరేసింది. అది ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం కోర్టులో. అంటే రివర్స్ చేసిందా? అంతే కదా. అంటే వీళ్ళు ఆడడానికి వెళ్ళారు, ఆ బంతిని వాళ్ళు కొట్టారు. ఇప్పుడు బ్యాట్ పట్టుకుని తిరుగుతున్న తెలుగుదేశం. ఏంటది? భారతీయ జనతా పార్టీ ఏమడిగిందో అది ఇవ్వాలా వద్దా అన్నటువంటి నిర్ణయం తీసుకోవాల్సింది, దానికి ఒప్పుకోవాలా లేదా అన్న నిర్ణయం తీసుకోవాల్సింది తెలుగుదేశం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో వద్దనీను అంటే భారతీయ జనతా పార్టీ వీళ్ళు ఇస్తే తీసుకునే దశలో లేదు. అది డిమాండ్ చేసే స్థాయిలో ఉంది. ఎంత డిమాండ్ చేసిందన్న విషయం మనకు తెలియదు. ప్రస్తుతం కనబడుతున్నటువంటిది అయితే డిమాండ్ అన్నటువంటిది ఏదో చేసింది. వీళ్ళకి అది సంతోషకరమైన డిమాండ్ కాదు. ఎందుకంటే తెలుగుదేశంలో సంబరం లేదు, తెలుగుదేశం మీడియాలో ఉత్సాహం లేదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎవరికి ఎలాంటి సమాచారము లేదు. కానీ పొత్తు అనివార్యం అనుకుంటే తెలుగుదేశం పార్టీనే వాళ్ళు అడిగింది ఇవ్వడానికి సిద్ధపడాలి. అలా ఇస్తాను ఇవ్వను అని బార్గెన్ చేసే పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం లేదు. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఇచ్చి తీరాలి. ఇస్తే పొత్తు, లేకపోతే లేదు. కాబట్టి అసలు సమస్య ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తేల్చుకోవాలి. అందుకనినే దిగ్భ్రాంతికి గురైనటువంటి చంద్రబాబు గారు 10 రోజుల దాకా బయటికి రాలి. ముందు 10 రోజుల తర్వాత బయటకు వచ్చారు. ఈవెన్ అసలు ఈ మొత్తం వ్యవహారాలను చూసేటటువంటి పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటే పవన్ కళ్యాణ్ పిలవను కూడా పిలవల వాళ్ళు. ఈ రోజు వరకు మళ్ళీ పిలవలేదు కదా. ఈయన వెళ్ళలేదు, వాళ్ళు పిలవలేదు. అంటే ఈయన అపాయింట్మెంట్ అడిగారని వచ్చింది, వెళ్తున్నారని వచ్చింది లేదు. కానీ ఫైనల్గా అసలు ఈయన అపాయింట్మెంట్ అడగలేదు, వాళ్ళే పిలుస్తారు కదా అని చూస్తున్నారు. వాళ్ళు పిలవట్లేదు. అంటే ఏంటి? సంథింగ్ ఏదో గట్టి డిమాండే ముందు పెట్టుంటారు బీజేపీ. అది 8 పార్లమెంట్ అడిగిందా, 10 పార్లమెంట్ అడిగిందా, 15 ఎమ్మెల్యే అడిగిందా, 25 ఎమ్మెల్యే అడిగిందా, పవర్ షేరింగ్ అడిగిందా, లేకపోతే కనుక ప్రభుత్వంలో షేరింగ్ అడిగిందా, ఏదనేది మాత్రం బయటికి ఏం రాలేదు. ఓపెన్గా కనబడుతున్నది అయితే మాత్రం నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీదే. ప్రస్తుత ఆ సర్కమ్స్టెన్సెస్ చూస్తుంటే ఇక వాళ్ళతో సంబంధం లేకుండా ఆ తర్వాత జరిగిన మీటింగుల్లో కూడా తెలుగుదేశం జనసేన పొత్తు అన్నటువంటి పదమే వాడారు నిన్న విధ్వంసం పుస్తకావిష్కరణలో చంద్రబాబు నాయుడు. కాబట్టి భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళడానికి ఇక పక్కకి వెళ్ళిపోయిందా? ఇక అనివార్య పరిస్థితులు అంటే రేపు పొద్దున తనకేమన్నా ఇబ్బంది అవుతుందనుకుంటే భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోవాలి, లేదు అనుకుంటే వదిలేసి సింగిల్గానే వెళ్ళాలి. ప్రస్తుతం కనబడుతున్నది తన పార్టీకి సంబంధించిన వాళ్ళు అడిగినప్పుడు మనకే 120 స్థానాలు వస్తాయిలే, కంగారు పడకండి అని కన్విన్స్ చేస్తున్నారు అన్నటువంటి మాట వినబడుతుంది. జనసేనని మాత్రం వెంట పెట్టుకుని బీజేపీ లేకపోయినా సరే ముందుకు సాగడానికి సిద్ధపడుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అందుకు సిద్ధపడుతున్నట్టే కనబడుతోంది. బీజేపీలో ఏదో ఒక తెలియని ధైర్యం, లేదంటే ఒక ధీమా, లేదంటే బెట్టి చేస్తుందా? ఇంతకుముందు పొత్తులంటే ముందుకొచ్చే భారతీయ జనతా పార్టీ, 2014 ఇదే పార్టీతో పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎందుకు అంత గట్టి డిమాండ్, అంత గట్టిగా ఉండడానికి కారణం ఆంధ్రప్రదేశ్లో? పొత్తులు అనేటువంటి దాని గురించి ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అర్రులు చాచలేదు. భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం అర్రులు చాచింది తెలుగుదేశం 1999లో కానీ 2014లో కానీ ఇప్పుడు కూడా. బీజేపీ వాళ్ళు ఎవరు వచ్చి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటామని అడగల. 98వ సంవత్సరంలో 19.5% ఓట్లు రావడం చూసి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి దాదాపు 25-26 సీట్లు వచ్చినాయి, తెలుగుదేశానికి 12 సీట్లు మాత్రమే వచ్చినాయి. బీజేపీ దాదాపు 5 సీట్లు గెలుచుకుంది 98లో, 5 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది, 19.5% ఓట్లు వచ్చినాయి. తెలుగుదేశం దానివల్ల దెబ్బతింది, 12 సీట్లకే పడిపోయింది. అది
అప్పుడు ఈ 12-5-17 పోను మిగతాదంతా వాళ్లే గెలుచుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అందుకని అంటే అప్పుడు 42లో లెక్క. అప్పుడు భయపడ్డారు చంద్రబాబు నాయుడు. అంటే బీజేపీకి వెళ్తున్న ఓటు కాంగ్రెస్ ఓటు కాదు, తన ఓటు. అందుకనినే తను దెబ్బతింటానని భయపడినే 99లో తనే ఇనిషియేటివ్ తీసుకుని వెళ్ళి పొత్తుకి సిద్ధపడ్డారు. 98లో మధ్యంతర ప్రభుత్వం అప్పుడు, అంటే మధ్యంతర ఎన్నికలు అప్పుడు జరిగినాయి 98లో. ఆ టైంలో బాలయోగి చేత స్పీకర్గా ఒప్పుకున్నది. కానీ అప్పటిదాకా ఎన్డీఏని అధికారంలోకి రానియను, మతోన్మాద పార్టీని రానియనని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఆ సందర్భంలో ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీకి బయట నుంచి మద్దతు ఇచ్చారు. అప్పటిదాకా బీజేపీని అధికారంలోకి రానియకుండా నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ 2 సార్లు కూడా చక్రాలు తిప్పింది తెలుగుదేశం, బీజేపీని పవర్లోకి రానియకుండా. చివరికి అట్లాంటి పార్టీ కాస్త భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ నేతృత్వం ప్రభుత్వాన్ని అసలు యునైటెడ్ ఫ్రంట్ నుంచి బయటకు వస్తున్నామని చెప్పకుండా వీళ్ళకి మద్దతు ఇచ్చేసింది ఏకంగా ఎన్డీఏకి. అది ఫస్ట్ టైం 98లో ఇచ్చి దాని పర్యవసానం అప్పుడు వచ్చిన ర్యాపోని అడ్డు పెట్టుకుని 99లో పొత్తుకి ఇనిషియేటివ్ తీసుకుని తెలుగుదేశం పొత్తుకి ఓకే అన్నది వాళ్ళు. ఆ సందర్భంలో వాళ్ళు 19.5% ఓటు బ్యాంక్ ఆధారంగా వాళ్ళు వేసుకున్న లెక్క 100 సీట్లని, గ్యారంటీ 100 సీట్లు గెలుస్తామని. వాళ్ళు ఆ అంచనాతో ఉంటే 100 సీట్లు మేమే ఇస్తామని పొత్తు ప్రారంభించి, ఆ తర్వాత పార్టీలో ఉన్నటువంటి అద్వానీతో తనకున్న ర్యాపో, వెంకయ్యనాయుడుతో తనకున్న ర్యాపో వీళ్ళందరి ద్వారా అడ్డుపెట్టుకుని, అప్పుడున్నటువంటి ప్రమోద్ మహాజన్ వీళ్ళందరినీ అడ్డుపెట్టుకుని చివరికి కేవలం 25 సీట్లు ఓకే చేసి అందులో 12 సీట్ల దగ్గర మళ్ళీ తన మనుషులు పెట్టారు. తద్వారా దెబ్బ కొట్టారు. అది తెలిసినా కూడా ఆ రోజున ఎన్డీఏ సంకీర్ణానికి కన్వీనర్గా ఈయనే ఉన్నారు కాబట్టి తనతో అవసరం ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో, అది పూర్తి బలమైనటువంటి ప్రభుత్వం కాదప్పుడు కాబట్టి చంద్రబాబుకి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇచ్చుకుంటూ వచ్చారు. వాళ్ళు చూసి చూడనట్టు పోయారు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రయోజనాలు ఆ రోజున జాతీయ ప్రభుత్వ ప్రయోజనాల కోసం త్యాగం చేసేశారు. దానివల్ల చంద్రబాబు గారు అప్పుడు సగర్వంగా 5 సంవత్సరాలు అయిపోయింది. 2004లో కూడా చంద్రబాబు గారే పొత్తు కోసం ఇనిషియేటివ్ తీసుకుని ఈయనే వాజ్పేయి గారిని కూడా ముందస్తు రాజీనామా చేయించి ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు 2004లో. ఆ టైంలో ఓడిపోయారు. చంద్రబాబు గారి మీద వచ్చిన మైనస్సు బీజేపీ ప్రభుత్వం గద్దె దిగడానికి కూడా కారణమైంది. ఎందుకంటే ఇద్దరికీ మధ్యన, బీజేపీకి కాంగ్రెస్కి మధ్యన తేడా కేవలం 7 సీట్లు. తెలుగుదేశం కోల్పోయిన 32 సీట్ల కారణంగానే ఆ రోజున భారతీయ జనతా పార్టీ పవర్లోకి రాకుండా పోయింది ఎన్డీఏలో. సరే అయినా కూడా వాళ్ళు ఒక్క మక్క అనలేదు తెలుగుదేశం. కానీ 2009కి వచ్చేటప్పటికి మళ్ళీ తను ఇక్కడ రాజశేఖర రెడ్డి బలోపేతం అయ్యాడు ఈ పథకాలన్నిటి ద్వారా అని గ్రహించిన తర్వాత చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టేసి కమ్యూనిస్టులు, జనతాదళ్ వీళ్ళందరితో కలిసి పొత్తు పెట్టుకోవడం కోసం, తృణమూల్ కాంగ్రెస్ టీఆర్ఎస్తో కూడా పొత్తు పెట్టుకోవడం కోసం అకస్మాత్తుగా బీజేపీ నుంచి బయటకు వచ్చేసి భారతీయ జనతా పార్టీ ఒక మతోన్మాద పార్టీ, అసలు మోడీ అనేటువంటి వాడిని వద్దంటే వినలేదు, దాని పర్యవసానం అనుభవించాం. ఆ తర్వాతే కదా ఎన్నికల్లో గెలిచింది. అయినా సరే ఆ పర్యవసానం మేము అనుభవించాం కాబట్టి బీజేపీతో జీవితంలో పొత్తు పెట్టుకోను, మైనార్టీలకు నేను ప్రమాణం చేస్తున్నానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత 2009లో టీఆర్ఎస్, కమ్యూనిస్టులతో, జనతాదళ్ళు వీళ్ళందరితో కలిసి పొత్తు పెట్టుకుని తృతీయ ఫ్రంట్ అంటూ వెళ్ళారు. అంటే అప్పుడు కూడా బయటకు వచ్చేసింది కూడా చంద్రబాబు ఓన్గానే. మళ్ళీ 2014లో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ హవా, మోడీ హవా దేశవ్యాప్తంగా ఉందని గ్రహించి రాష్ట్ర విభజన కారణంగా, 2 కళ్ళ సిద్ధాంతం కారణంగా తనకి 2 రాష్ట్రాల్లోనూ మైనస్సు, ప్లస్ అప్పటికి జగన్మోహన్ రెడ్డి వరుస విజయాలు సాధిస్తూ వచ్చాడు. 18 అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఉప ఎన్నికలు 18లో 15 గెలిచాడు. మిగతా 3 కూడా కాంగ్రెస్ గెలుచుకున్నది తప్పించి తెలుగుదేశం పార్టీ ప్రతి చోట డిపాజిట్ కోల్పోయింది ఆ టైంలో. కాబట్టి ఆ స్థితిలో ఇక తన భవిష్యత్తుకి భరోసా లేదన్నటువంటి భయంతో నరేంద్ర మోడీ ఇంపాక్ట్ ఉపయోగపడుతుందని, అలాగే పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఉపయోగపడుతుందని, అప్పటికే పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ప్రకటించేశారు. బీజేపీ తరఫున ప్రచారం చేస్తానన్నారు, నరేంద్ర మోడీని గెలిపించేందుకు నా శాయశక్తిలో ప్రయత్నిస్తానన్నారు. కాబట్టి బీజేపీని, నరేంద్ర మోడీని వాడుకోవడానికి స్వయంగా వెళ్ళి ఇనిషియేటివ్ తీసుకుంది చంద్రబాబు నాయుడు. అది కూడా నరేంద్ర మోడీ తెలుగుదేశంతో పొత్తుకు ఒప్పుకోలేదు. నరేంద్ర మోడీ అప్పటికే ఇతనితో మాట్లాడారు, ఎవరు, జగన్తో. కానీ జగన్ నాకున్న ఓట్ బ్యాంక్ పారామీటర్స్ రీత్యా మీతో పొత్తు వలన నష్టం తప్పించి మీకు నష్టమే నాకు నష్టమే వద్దని చెప్పేశాడు.
దాంతో అప్పుడు వాళ్ళు ఒంటరిగా పోరాటానికే సిద్ధపడ్డారు. ఒంటరిగా పోరాటానికి సిద్ధపడుతున్న వాళ్ళని అప్పుడు ఎలక్షన్ కమిటీ అని ఒకటి వేసుకున్నారు. పొత్తుల సంగతి తేల్చడానికి 5 సభ్యులతో కమిటీ, భారతీయ జనతా పార్టీ. అప్పుడు రాజ్నాథ్ సింగ్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ మన వెంకయ్యనాయుడు గారికి బాగా క్లోజ్ అనమాట, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి. అతను కూడా వన్ ఆఫ్ ద కమిటీ మెంబర్. ఆయన దగ్గరికి తీసుకెళ్లి వెంకయ్యనాయుడు గారిని ఎంటబెట్టుకెళ్ళి పొత్తు చేయించుకుని అనౌన్స్ చేయించుకుని వచ్చింది చంద్రబాబు నాయుడు. పొత్తు అనౌన్స్మెంట్ అక్కడ చేయించుకుని వచ్చి ఇక్కడికి వచ్చాక రాష్ట్ర నాయకులతో మాట్లాడాల్సి వచ్చిందనమాట. అంటే అక్కడ కూడా పొత్తు ఇనిషియేటివ్ తీసుకుంది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం కానీ ఎవరన్నా ఒక్కళ్ళన్నా మేము పొత్తు కోసం తెలుగుదేశంతో మాట్లాడుతున్నామన్నారా? తెలుగుదేశమే చంద్రబాబు నాయుడే స్వయంగా 2019 నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే కదా. ప్రయత్నించగా వాళ్ళు మొండిగా ఉన్నారు తెలుగుదేశంతో పొత్తొద్దు అనుకుని. అట్లాంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు వెళ్ళి అమిత్ షా అపాయింట్మెంట్ కోరి చివరికి వెళ్ళి పొత్తు ఆఫర్ చేసి వచ్చింది ఈయన. ఎన్డీఏలోకి తీసుకోవాలా లేదా అన్నటువంటిది తేల్చుకోవాలంటే వాళ్ళకి కొన్ని కండిషన్స్ చెప్తారు ఖచ్చితంగా ఈ దఫా. దానికి అంగీకరించాలా లేదా అన్నటువంటిది చంద్రబాబు డిసైడ్ చేసుకో. అసెంబ్లీ స్థానాల విషయంలోనూ పార్లమెంట్ స్థానాల గురించి ఏదో ఒక 5-10 సీట్లు అంటే త్యాగం చేయడం ఎంతో కొంత మధ్య తరహా బేరం, మధ్యవర్గ పరిష్కారం చూడొచ్చు. చంద్రబాబు నాయుడు గారికి ఆ టెక్నిక్స్ ఉన్నాయి, ఇంతకుముందు చేశారు. అంతకు మించి ఏ సీఎం పదవో, పవర్ షేరింగ్ జనసేన బీజేపీకి కలిసైన ఒక 2 ఏళ్ళలో లేదంటే 2.5 ఏళ్ళలో అడుగు ఉంటారా? అందుకే అది తేల్చుకోలేక ఈయన మౌనంగా ఉన్నారా? అదైతే కనుక పవన్ కళ్యాణ్ కూడా సంతోషపడాలి కదా. పవన్ కళ్యాణ్కి సంతోషం లేదు అక్కడ బేసిక్గా. అంటే పవన్ కళ్యాణ్ గారికి అసలు ఉద్దేశం లేనప్పుడు సంతోషం ఎలా వస్తుంది? ఆయనకి ఏమన్నా ఉంటే అమ్మ నా మనసులో ఆయన చెప్పారని సంతోషం ఉంటుంది. అసలు ఆయనకి లేదు కదా ఏ రోజు. బేసిక్గా ఏమైపోయిందంటే డిపెండబుల్ ఎలియన్స్ ఇది. డిపెండబుల్ ఎలియన్స్ కావాలి అంటున్నది బీజేపీ, నాకు అర్థమైంది. అయితే అంటే పూర్తిగా వన్ సైడెడ్గా 150 ఈళ్లే పోటీ చేసేసి ఓ 25 యువతల మొహాన కొట్టేసేసి చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి పోయేదేముంది? దానికి రాలేదు అంటే పోయేదేం లేదు కదా. ఇంతకుముందు 0.8% కంటే 4 ఓట్లు ఎక్కువే వస్తాయి. 3% రావచ్చు, 5% రావచ్చు, 10% వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు పార్లమెంట్ దాంట్లో. కాబట్టి వాళ్ళకి పోయేదేం లేదు. పొత్తు లేకపోతే పోతామన్న భయం ఎవరికి ఉంది? తెలుగుదేశం. జనసేనకైనా పోయేదేం లేదు. కిందసారి 1, ఇప్పుడైనా 10 వచ్చేస్తుంది. కానీ దానికి జగన్ మీద ఉన్నటువంటి ద్వేషం, పవన్ కళ్యాణ్కి ఉన్న ద్వేషం కారణంగా అది ఎంత ఇచ్చినా సర్దుకోవడానికి సిద్ధపడుతుంది. అలా సర్దుకోవాల్సిన అవసరం జగన్ మీద ద్వేషం వీళ్ళకేం లేదు కదా, బీజేపీకి లేదు. రెండవది నేను నాశనమైనా పర్లేదు, జగన్ నాశనం చేయడం ముఖ్యం, చంద్రబాబు అధికారంలోకి రావడం ముఖ్యం అన్నది పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్. మేము నాశనం అవ్వాల్సిన అవసరం లేదు, ఎదురోడిని ఎట్ట నాశనం చేయాలి అనేటువంటి ఆస్పెక్ట్ భారతీయ జనతా పార్టీ. మేమెందుకు నాశనం కావాలి? అవతలోడు జగన్తో తమకేం శత్రుత్వం లేదు, చంద్రబాబుతో తమకేం శత్రుత్వం లేదు. మిత్రుత్వం అనేటువంటిది అందరితోనూ మెయింటైన్ చేస్తారు వాళ్ళు, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ పార్టీ బీజేపీని ద్వేషించే పరిస్థితి లేదు. ఇవాళ ఎవరు ద్వేషించట్లేదు ఎక్సెప్ట్ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్, కమ్యూనిస్టులు తప్ప. ప్రధాన ప్రాంతీయ పార్టీలు 3 కూడా బీజేపీని ప్రేమిస్తున్నాయి. ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళ చాటును ఇంకొకళ్ళు కన్నుగొడుతున్నారు, అంతే తప్పించి మరేమీ లేదు. ఇప్పుడు కావాల్సిందల్లా మేబీ ఏదో గట్టిగానే అంటే ఒక 50 సీట్లన్నా అడుగుంటారు ఇద్దరికి కలిపి అనుకుంటున్నాను. ఇద్దరికి కలిపి 50-60 సీట్లన్నా అడుగుంటారు. ఎందుకంటే అప్పుడు డిపెండబుల్ అవుతుంది తెలుగుదేశం పార్టీ. డిపెండబుల్ కానీ తెలుగుదేశం, ఇండివిజువల్గా నడిచే తెలుగుదేశం చాలా ప్రమాదకరం. ఎందుకంటే పొత్తు అయిపోయిన తర్వాత మీ వల్ల కాదు, అప్పుడు రాధాకృష్ణ గారు రాసిన తరహాలో భారతీయ జనతా పార్టీతో పొత్తు లేకపోయి ఉంటే 140 గెలిచేవాళ్ళు, పొత్తు కారణంగా 102 గెలిచిన తెలుగుదేశం అని ఎట్ట రాశారో అట్లాంటి దిక్కుమాలిన రాతలు రాయడం ఇక రోజు ప్రొవొకేషనే ఉంటుంది. అందుకని డిపెండబుల్ అయితే కనుక కంట్రోల్లో ఉంటారు. అప్పుడు 50 అనుకోండి, అప్పుడు తెలుగుదేశం 125లో 125 గెలవదు కదా, ఏ 60 దగ్గర ఆగుతుంది. 60 దగ్గర ఆగినప్పుడు అప్పుడు జనసేన బీజేపీ ఇచ్చే మద్దతు మీద ఆధారపడి డిపెండబుల్ అట్లాగా చేద్దామని ఏదో గట్టిగా పట్టుబట్టినట్టు కనబడుతుంది. వినబడుతున్నది అయితే 60 నుంచి 70 స్థానాలు అడిగారు ఇద్దరికి కలిపి. అందులో బీజేపీకి ఇదివరకు 15 వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఇంకొక 5, 20, 50 జనసేనకి. పవర్ షేరింగ్ అన్నటువంటి పాయింట్ కూడా తెచ్చారు. అది కూడా పవర్ షేరింగ్ అన్నటువంటిది మస్ట్గా ముందుగానే మేనిఫెస్టోలో అనౌన్స్ చేయాలి అన్నటువంటిది. అది చంద్రబాబు గారికి ఇష్టం లేదు. వాస్తవంగా ఆయన ఆ రోజున వస్తూ ఉన్నప్పుడే
ఢిల్లీలో ఆయన్ని ఎయిర్పోర్ట్ దగ్గర చూసిన వాళ్ళు కానీ ముఖంలో ఏమాత్రం కళ లేదు, ప్లస్ ఆయన పక్కన వచ్చిన ఎంపీల ముఖంలో కూడా కళ లేదు. వాళ్ళందరినీ ఒక రకంగా ఊరడిస్తున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు. అంటే పొసిగే పొత్తు కాదు, ఎందుకంటే పొసగాలంటే వాళ్ళు అడిగింది ఏదో బలమైంది. అలా అడిగితే తనకి పార్టీలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే 50-60 సీట్లు కోల్పోతే పార్టీలో రెవల్యూషన్ వచ్చేస్తుంది. రెండవది అలాగని ఇవ్వకపోతే అక్కడ పొత్తు వర్కౌట్ కాదు. సరే పవన్ కళ్యాణ్ వరకు మనం కన్విన్స్ చేసుకుంటే ఏదో ఒకటి సాగచ్చు అన్నటువంటి రూట్లో ఉన్నట్టు కనబడుతుంది. అమిత్ షాతో భేటీ అవ్వక ముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వరుస భేటీలు అయ్యారు. ఆ 2-3 రోజులు అయితే ఇంకా నైట్ 10 గంటలకి ఇలాగ అప్పటికప్పుడు సడన్ భేటీలు కూడా అయిపోయారు. ఇంకా వాళ్ళిద్దరి గురించి ఏదో మాట్లాడేస్తున్నారు, రేపు అనౌన్స్ చేసేసుకుంటారు సీట్ల సంఖ్య అని అందరూ అనుకున్నారు. సీన్ కట్ చేసిన తర్వాత ఢిల్లీ వెళ్ళారు. పోనీ మీరు అన్నట్టు ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం భారతీయ జనతా పార్టీ గురించి. దాన్ని వదిలేస్తే వీళ్ళిద్దరు కూటమి గురించి అయినా, వీళ్ళ సీట్ల లెక్కలైనా, వీళ్ళ అభ్యర్థుల ఎంపికలైనా చేసేయాలి కదా, ఇది కూడా ఎందుకు పక్కన పెట్టారు? చంద్రబాబు నాయుడు తన అభ్యర్థుల లెక్కలు తేల్చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ తన అభ్యర్థుల లెక్కలు తేల్చేస్తున్నారు. జాయింట్గా ఇంకేమీ అవసరంలా. అంటే అది ఎలా క్లారిటీ ఎలా వస్తుంది? ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి ఏమి ఇస్తున్నారో చంద్రబాబు చెప్పేశాడు. నెంబర్ చెప్పలేదు కదా ఇంకా, అది మనకి చెప్పలా, ఆయనకి తెలుసు. అదే మనకంటే ప్రజలకైనా చెప్పాలి కదా. అది తర్వాత ఇక అవన్నీ అవసరం లేదు కదా, జనాలకి అనేది చివరిలో చెప్తారు. ఇప్పుడే చెప్తే కనుక జనసేనలో తిరుగుబాటు రాదా? కాబట్టి ఆ ఇచ్చేది 15, 20, 25 ఆయన చెప్పేశాడు. ఆ సీట్లలో అభ్యర్థులకు సంబంధించి ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. మాక్సిమం 40 ఇస్తే గ్రేట్, ఇచ్చినట్టే. నిన్న హరిరామ్ జోగయ్య గారు రాసిన లెటర్ని బట్టి చూస్తే 40 ఇస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఇదివరకు 60 అడుగు 70 అడుగు అన్న ఆయన ఇప్పుడు 40 తీసుకో అంటున్నారంటే పవన్ కళ్యాణ్ తనకి ఏం చేయబోతున్నాడో అది హరిరామయ్య జోగయ్య గారి చేత లెటర్ రూపంలో రాయిస్తున్నట్టు కనబడుతుంది. లేదంటే పవన్ దారిలోకి ఈరోజు వచ్చారు. అది 40 స్థానాలు అన్నారంటే 40 ఇవ్వడానికి తెలుగుదేశం సిద్ధంగా ఉండొచ్చు మేబీ. ఎందుకంటే ఇక అప్పుడు బీజేపీతో సంబంధం లేకుండా బీజేపీకి వీళ్ళకి కలిపి 40 ఇచ్చే కంటే ఈయనగా 40 ఇచ్చేస్తే ప్రయోజనం అనుకుని ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ. అందుకనినే పవన్ కళ్యాణ్కి ఏ సీట్లు అన్నది తెలుసు కాబట్టినే తను ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల కథలు తేల్చుకునే పనిలో తను ఆఫీసులోనే కూర్చున్నాడు, వారాహి యాత్ర ఆపేసుకుని హెలికాప్టర్ వంక చెప్పేసి. ఇటు చంద్రబాబు నాయుడు కూడా ఇక మొత్తం కసరత్తు అంతా ఆపేసేసి ఇప్పుడు నియోజకవర్గాల వారికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నూజివీడులో పార్థసారథికి ముద్రపోయిన గొడవ అయితే ముద్రపోయిని పిలిపించి మాట్లాడటం, తర్వాత నాటు ఈ పెదకూరపాడులో గొడవ అయితే వాళ్ళతో పిలిచి మాట్లాడడం, ఇక ఈ సెటిల్మెంట్ నియోజకవర్గాల వారి చేసుకొచ్చేటటువంటి పని చంద్రబాబు చేస్తున్నారంటే ఇక బీజేపీ ఆఫర్ని మనం వల్ల కాదులే అనేసి వీళ్ళిద్దరు కూర్చుని ముందు మూవ్ అవడానికి సిద్ధపడుతున్నారా? పైగా బీజేపీకి పడనటువంటి కమ్యూనిస్టులతో వేదిక పంచుకున్నారు తాజాగా. సిపిఐ రామకృష్ణ గారితో కలిసి వేదిక పంచుకున్నారు. దాన్ని బట్టి చూస్తుంటే ఇక కొత్త అలయన్స్ తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం అంటే కాంగ్రెస్ని మరి చేర్చుకుంటారో లేదో తెలియదు. కాంగ్రెస్ని పక్కన పెట్టేస్తే బెటర్ ఏమో వీళ్ళకి కూడా, ఎందుకంటే కాంగ్రెస్ వచ్చిందంటే బీజేపీ గట్టిగా దొక్కుతుంది అనే రూట్లో ఉంటే ఉండదు. సిపిఎం కాంగ్రెస్ కూడా ఒక జట్టు కట్టే అవకాశం ఉందనేది కూడా ఒక ప్రశ్న. అంటే సిపిఐ ఇటుకు వచ్చేస్తే సిపిఎం కాంగ్రెస్ కలిసి ఒక జట్టు కడతాయి. అప్పుడు బీజేపీ విషయం లెక్క తేల్చేసుకుంటే నిజంగా మీరు అన్నట్టు అభ్యర్థుల ఎంపిక వెళ్ళి చేసేసుకుంటా ఉంటే మరి అప్పుడు జనసేన ఎవరితో ఉన్నట్టు, ఎవరితో కలిసి నడుస్తున్నట్టు, బీజేపీని ఇంకా వదిలేసినట్టేనా? అంతే కదా. అంటే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానని చెప్పదా? చెప్పదు. ఇప్పుడు ఎవడైనా సరే ఆవిడ మా ఆవిడే అన్నట్టు నేను వీళ్ళతోనూ పొత్తులో ఉన్నాను, వాళ్ళతోనూ పొత్తులో ఉన్నాను, వాళ్ళిద్దరి మధ్యన పొత్తులు లేవు, అది కొలపడానికి ప్రయత్నిస్తున్నా అంటే ఇప్పుడు ఈయనే వెలవట్లేదు వాళ్ళు. అవును. ఎందుకంటే నువ్వెవరు ఈ మధ్యలో డిసైడ్ చేయడానికి? నువ్వు డిసైడ్ చేసుకోవడానికి నీ పార్టీకి నీకు హక్కు ఉంది. అవతల మధ్య నువ్వు డిసైడ్ చేసేసేయడం ఏంటి? హక్కు ఉంది, అక్కడ ధర్మం తప్పారనే ఒక మాట కూడా అంతే కదా. పచ్చిగా ధర్మం చెప్పారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా 2019 తర్వాత విలన్ పవన్ కళ్యాణ్, చంద్రబాబుకి హీరో, భారతీయ జనతా పార్టీకి విలన్. ఎందుకంటే 2019, 2020లో ఈయన పొత్తు అనౌన్స్ చేసిన రోజు నుండి ఏ రోజు భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు సహకరించాల. పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలుగుదేశంతో ఇన్ని ఇంటరాక్షన్ మీటింగ్స్ పెట్టి, ఇన్ని రకాలైనటువంటి మీటింగుల మీద మీటింగులు పెట్టిన ఆయన ఏ పురంధేశ్వర అధ్యక్షురాలయ్యాక ఒక్కసారైనా కలిశారా వాళ్ళిద్దరు? సోమవీర్రాజుతో ఎన్నిసార్లు కలిశారు? అది కూడా సోమవీర్రాజు వెంట పడుతుంటే కలవడమే తప్పించి, ఆయనంతటా ఆయన ఇనిషియేటివ్ తీసుకుని వెళ్ళడమే తప్పించి పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా కలిశారు? మరి అది చంద్రబాబు ఇంటి దగ్గరికి 12 సార్లు వెళ్ళారే. అంటే ఏదైనా సరే కొప్పున్నమ్మకి అందం ఎక్కువ అని చంద్రబాబు గారి దగ్గర డబ్బు ఉంది, ప్లస్ పార్టీ ఉంది కాబట్టి స్ట్రాంగ్, ఈయన వాళ్ళ వెనకాల పడ్డారు. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ అంత లేదు కాబట్టి పక్కన పెట్టేశారు. మొన్నటి వరకు ఏం చేసినా
చీమ చిట్టుకుమన్నా సరే ఇది పవన్ కళ్యాణ్ గారి వ్యూహం, ఏదో షణ్ముఖ వ్యూహం, పవన్ కళ్యాణ్ గారి వ్యూహం అన్నారు. ఇప్పుడు ఇదంతా పవన్ కళ్యాణ్ గారి వ్యూహమేనా, వ్యూహం బెడ్స్ కొట్టిందా? పవన్ కళ్యాణ్ గారే ఒక కన్ఫ్యూజన్లో ఉండేటటువంటి పరిస్థితి. ఇప్పుడు బయటికి రావాలా ఉండాలా, ఎన్డీఏలో ఉండాలా బయటికి రావాలా అన్నటువంటిది ఆయనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఈ రోజు వరకు పిలవలేదు చంద్రబాబుని కలిశాక, చంద్రబాబు వెళ్ళి కలిశాక. బాబుకి చెప్పాల్సింది చెప్పేసి బాబుకి ఏం చెప్పారో పవన్ కళ్యాణ్ కూడా తెలిసే ఉంది, ఆయన చెప్పి ఉండొచ్చు. కానీ అది చంద్రబాబుకి ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి, అలాగని చంద్రబాబును వదిలేసి వెళ్ళడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేడు. అలాగని ఎన్డీఏను వదులుకోవడానికి ఆయన ఏం చేయాలో అర్థంగా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మేబీ ఈ 2022 తర్వాతన చంద్రబాబు గారు ఏదో ఒకటి తేల్చేసుకుని వాళ్ళకి చెప్పేసేసి, ఇప్పుడు ఈ లోపు వాళ్ళకి అభ్యర్థులతో వాళ్ళతో మాట్లాడుతున్నారు కదా, మాట్లాడేసి బీజేపీ చెప్పిన దానికి ఓకే అవ్వాలి. అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా హ్యాపీ. లేదు అంటే అప్పుడు పవన్ కళ్యాణ్కి అసలు సమస్య ఉంటుంది, బీజేపీని వదిలిపెట్టాలా లేదా అన్నటువంటి సమస్య అప్పుడు పవన్ కళ్యాణ్కి వస్తుంది. పవన్ కళ్యాణ్ అయితే ఢిల్లీ పెద్దలు ఇంకా కలవలేదు, కానీ బాబు గారు వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం, దానికి ఈ పొత్తులకు సంబంధించిన దానికి ఏమన్నా లింక్ ఉందా? ఆ తర్వాతే మొత్తం అంతా సైలెంట్ అయిపోయింది వ్యవహారం. రహస్య చర్చలు అంటూ ఏముండవు వాళ్ళకి, రాజకీయపరమైనటువంటి ఇష్యూలు బహిరంగంగానే ఉంటుంది, కాకపోతే మనకెవరికి తెలియదు అంతే. అంతే. అవును. బీజేపీకి ఉన్నటువంటి ఒక ఫార్మెట్ ఏంటంటే, ఇవాళ సోషల్ మీడియా యుగం, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇన్ని రకాల మీడియాలు చేతిలో పెట్టుకుంటే కూడా ఒక్క ముక్క కూడా సమాచారం బయటికి రాకుండా చూడటంలో అది మహా ఎక్స్పర్ట్. చూడండి, బడ్జెట్ నోట్ల రద్దు దగ్గర నుంచి, బడ్జెట్ దగ్గర నుంచి ఇదివరకు ఎన్ని లీకులు వచ్చేసి అది పెంచుతున్నారు, ఇది తగ్గిస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారని ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నారని రాయాల్సి వస్తుంది. కానీ ఈ సమాచారం ఖచ్చితమైన విశ్వసనీయ సమాచారం అని రాసే దమ్ము ఏ పేపర్కి ఏ ఛానల్కి ఉండట్లా. ఎందుకని? ఏ విషయం బయటకు పొక్కట్లా, ఓన్లీ మోడీ అమిత్ షా మధ్యనే ఉంటుంది. వాళ్ళు మొట్టమొదటిసారి చంద్రబాబు నోరును మూయించారు, పవన్ కళ్యాణ్ నోరును మూయించారు. లేకపోతే రాధాకృష్ణ గారు ఇప్పటికి పుంకాను కథనాలు రాసేసేవాడు. రాయట్లేదు ఆంధ్రజ్యోతిలోనే అంటే ఆయనకి కూడా తెలియనిలా. రామోజీరావు గారు రాసేసేవాడు, ఆయనకి కూడా తెలియనివాళ్ళ. ప్రస్తుతం ఏంటంటే బాబు గారు తనని తాను ఊరడించుకుని సెటరైట్ చేసుకునే పనిలో ఉన్నారు. అది తేల్చుకున్న తర్వాతన బీజేపీతో తెగతెంపులు చేసుకునేటట్టయితే అప్పటి నుంచి ఈనాడు ఆంధ్రజ్యోతిలో బీజేపీ ఇట్లాగా దాష్టికం ప్రదర్శిస్తోంది, లేకపోతే మిత్రపక్షంగా వస్తాననే వాళ్ళని వేధిస్తోంది, అదే కనుక అనుకూలమైతే అంటే ఈయన ఓకే అనుకునేటట్టయితే అప్పుడు పాజిటివ్ వార్తలు వస్తాయి. కాకపోతే ప్రస్తుతానికి అట్లా ఏమీ రావట్లేదు, అంటే ఇంకా ఎటు తేలలేదు, ఏమీ తేల్చుకోలేదు చంద్రబాబు గారు అనేది అర్థమవుతుంది. డెసిషన్ పెండింగేనా? క్లియరా? పెండింగే. క్లియర్ అయితే ఎన్నాళ్ళ పెండింగ్? అది రేపు మేబీ ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు బీజేపీ అయిన తర్వాతనన్నా చంద్రబాబు గారే డెసిషన్ తీసుకుని చెప్పాలి అంతే, లేదా సైలెంట్ గా ఉండిపోవాలి. ఇక ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందని అనుకోవాలా, లేదంటే జనసేన కూడా టీడీపీని వదిలి బయటకు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? పవన్ కళ్యాణ్ మీద కనుక బీజేపీ ప్రెషర్ చేస్తే ఈయన బయటకు వస్తారా? ఎంత దూరం వచ్చినా వస్తారా? తప్పదు. ఎందుకు అంటే బీజేపీని కాదని వెళ్ళగలుగుతారా ప్రెషర్ చేస్తే? అలా కాకుండా ఆంధ్ర రాజకీయం మేము పట్టించుకోవట్లేదులే, మేము మీతో పొత్తు ఉండట్లేదు, మీ సాగు మీరు సావండి అంటే కనుక అప్పుడు ఏముండదు, వీళ్ళిద్దరూ కలిసి ఉండొచ్చు. అవును, టీడీపీ జనసేన కలిసి వెళ్ళొచ్చు. భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని నిజంగా అంత లైట్ తీసుకుంటుంది అనుకోవాలా? ఏదైనా వ్యూహం ఉందా సెంట్రల్లో? రేపొద్దున్న నెక్స్ట్ చూద్దాంలే, ఆఫ్టర్ రిజల్ట్స్, పోస్ట్ పోల్ అలయన్స్ లాంటిది, ఆ ఉద్దేశం? దాని టార్గెట్ 2029. ఎందుకంటే 2024లో త్రిముఖ పోరు నడుస్తుంది. ఇప్పుడు ఎవరు మిగులుతారో చూసుకున్నాక అప్పుడు తన ఎజెండా తీసుకుని వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు వచ్చేసారు, అయిపోయింది, చూసేశారు, జగన్ ని చూసేశారు. ఇప్పుడు జాయింట్ పరిపాలన అంటున్నారు. జనం దీనికి కోటేస్తారా, జగన్ కోటేస్తారా? ఇప్పుడు జగన్ కోటేసేసారు అనుకోండి, అప్పుడు తెలుగుదేశం సంగతి తేల్చుకునే పని వాళ్ళు చూసుకుంటారు, ఆ ప్లేస్ ఆక్యుపై చేసుకోవడం అనేటువంటి. ఒకవేళ తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చింది అనుకోండి, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎట్లా దెబ్బ కొట్టాలా, ఆ ఓట్ బ్యాంక్ తన వైపుకి ఎట్లా తీసుకోవాలి, అట్లాగే తెలుగుదేశానికి వ్యతిరేక పోరాటం తానే చేసి తెలుగుదేశం జనసేనలకి అప్పుడు ప్రభుత్వానికి దాని వ్యతిరేకంగా వచ్చేటువంటి ఓటం తన వైపుకి ఎట్లాగా
లాక్కోవాలి, అది జగన్ వైపుకి పోకుండా ఈ రూట్లో లాంగ్ స్టాండింగ్ వ్యూహమే ఉంటుంది. అంటే బీజేపీ లెక్కలు బీజేపీకి ఉన్నాయంటారు, ఏదో సర్వేలు చేయించుకుంటారు గ్రౌండ్ లెవెల్ వాళ్ళకంటారు. మొత్తం జీరో అయ్యే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా పొత్తుతో వెళ్తారు, కనీసం సింగిల్ డిజిట్లోనైనా స్థానాలు సంపాదించుకోగలిగితే తన సత్తా తన బలం చూపించుకోవడానికి ఎన్నికలకు వెళ్తారనేది. అదే ఉంటే కనుక హంగు లాంటిది ఏమన్నా వస్తే ఆఫ్టర్ రిజల్ట్ అప్పుడు బీజేపీ తన సత్తా చూపించుకోవాలనుకుంటుందా? అది అంచనా వేసే అంత పిచ్చిదేం కాదు భారతీయ జనతా పార్టీ. ఇది జీరో వస్తే కాబట్టి పొత్తు పెట్టుకుంటాం అనేది, జీరో వచ్చినా సింగిల్ గానే వెళ్తాయి. ఇంత ముందు వెళ్ళలేదా ఏఐడిఎంకేతో కానీ ఇక్కడ కానీ తమిళనాడులో కూడా సింగిల్ గానే వెళ్ళింది కదా. అది బేసిక్గా అది ఒక ప్లేస్ కోసం వెయిట్ చేస్తుంది. అది రాష్ట్ర నాయకత్వాలు బలంగా ఉంటే కనుక ప్లేస్ అందుకోవడం అంటే కొంత ఓటు బ్యాంకు అంటే గెలిచేస్తుందని చెప్పలేం కానీ మధ్యతరగతిలో కొంత ఓటు బ్యాంకు, ఎడ్యుకేటెడ్ ఓటు బ్యాంకు, మేధావుల ఓటు బ్యాంకు ఖచ్చితంగా, అలాగే హిందుత్వ ఓటు బ్యాంకు, ఈ 4 కేటగిరీలో చూసుకున్నప్పుడు ఎంతో కొంత ప్రతి నియోజకవర్గంలో ఓటు బ్యాంక్ అయినా చీల్చుతుంది సింగిల్గా వెళ్తే. అది మిగిలిన పార్టీలకి దెబ్బ కదా. అది ఖచ్చితంగా అవుతుంది, అది అవ్వాలనే చూస్తుంది కదా. తన బలం ఏంటో తెలుసుకోవాలనుకుంటుంది. వాస్తవంగా చెప్పాలంటే బీజేపీలో తెలుగుదేశం నుండి వచ్చిన వాళ్ళు, లేదంటే తెలుగుదేశం ప్రేమతో ఉన్నోళ్ళు, లేదా ఈ మూమెంట్లో సెంటర్లో కూడా పవర్లో ఉన్నాం మనం కూడా ఇక్కడ పవర్లోకి వచ్చేస్తే అప్పుడు పవర్ సోర్స్ అనుభవించవచ్చు అని కోరుకునేటువంటి వాళ్ళు, వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు మాత్రం మన సొంత బలం చూసుకుందామని చెప్తున్నారు. ఎందుకంటే 25 ఏళ్ళు అయిపోయింది ఒంటరిగా పోరాటం చేసి. అంటే మొన్నటిసారి ఒంటరి పోరాటం లెక్కలోకి రాదు, చివరి నిమిషంలో జరిగింది కాబట్టి. భారతీయ జనతా పార్టీ తన శక్తి ఏంటి అంటే కేంద్రపు ఇంపాక్ట్తో రాష్ట్రపు శక్తి 98లో సాధించింది, 1999లో సాధించే టైంకి వాళ్ళతో పొత్తు అయిపోయింది, 2014లో పొత్తు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ గ్యారంటీ గెలుస్తాం సెంటర్లో అన్నటువంటి సందర్భంలో పొత్తు అయితే నష్టమని భావిస్తున్నారు. అలా కాకుండా సీరియస్గా తమ ఎఫర్ట్ తమ పెడితే గనక తమే ఆల్టర్నేటివ్ అవుతాం అన్నటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉట్టి ప్రాంతీయ పార్టీల రాష్ట్రం కాదు, జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి తెలుగు వాళ్ళు 2 సార్లు, ఇప్పుడు ఈవెన్ తెలంగాణలో వాళ్ళు కాంగ్రెస్కి ఇచ్చారు కదా, ఇక్కడ కాంగ్రెస్కి ఆ ఛాయిస్ లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను 2 చూసేశారు కాబట్టి మమ్మల్ని చూడమని ముందుకు వెళ్ళడానికి ఆప్షన్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల స్వార్థం ఏంటో ప్రజలకు తెలుసు. ప్రాంతీయ పార్టీలో వ్యక్తి పూజ ఎక్కువ ఉంటుంది, వ్యక్తి స్వార్థం ఎక్కువ ఉంటుంది. జాతీయ పార్టీగా వ్యక్తి స్వార్థం తక్కువ ఉంటుంది. కాబట్టి మమ్మల్ని చూసి ఓటేయండి అని ఇప్పుడు ప్రారంభిస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి సక్సెస్ కావచ్చు కదా. రాష్ట్రం విడిపోయిన తర్వాత, విభజన జరిగిన తర్వాత 10 ఏళ్ల నుంచి రాజధాని పేరుతో ఎవరు అధికారంలోకి వచ్చినా ఒక గేమ్ ఆడుతున్నారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ 5 ఏళ్ల పాటు అదే గేమ్ కంటిన్యూ చేశారు. ఒక దీర్ఘకాలికమైనటువంటి అంశానికి తాత్కాలిక వివాదం ఇది. ఎందుకు అంటే విజన్ అనేటువంటిది ఒక రాష్ట్ర అభివృద్ధి అన్నటువంటి విజన్ విషయంలో ప్రజలకు ఆకాంక్ష విపరీతంగా ఉంది. ఎందుకు? విడిపోయి అవమానకరంగా వచ్చాం కాబట్టి. ఈ అవమానకరమైనటువంటి పరాజయంతో వచ్చిన మనం ఓ రకంగా చెప్పాలంటే ఓడి వచ్చాం. పోరాడి సాధించింది ఏమీ లేదు ఆంధ్ర, పోరాడి పోగొట్టుకుంది. విభజన వలన నష్టపోయాను తప్పించి వచ్చిన ఒక్క లాభం లేదు. భవిష్యత్తు మీద ఆశతో మనం తయారవుదాం అని ఆంధ్రాకి పట్టిన శాపం ఏంటంటే ప్రపంచం మొత్తం బ్రతుకుతారు మనవాళ్లే, ప్రపంచంలోని అనేక కీలక రంగాల్లో మనవాళ్లే ఉన్నారు. ఈ మేధస్సు ఎక్కువయ్యి ఉన్న కొంపని మాత్రం నాశనం చేసుకుంటారు. ఏంటి అంటే అతి తెలివితేటలతో వచ్చే గొడవ. మొట్టమొదట తమిళనాడు నుంచి విడిపోయిన నాడు కర్నూలు, ఆ తర్వాత భవనాల కోసం హైదరాబాద్తో కలిసాం. ఇప్పుడు విడిపోయాం. విడిపోయిన టైంలో ప్లానింగ్ ఉందా? ఈ 3 ట్రిప్పుల్లో ఎక్కడా మనకి ప్లానింగ్ లేదు. మన నాయకుల కొట్లాట కారణంగా పక్కనోడు బాగుపడ్డాడు. ఇప్పుడు ఈ దఫా వచ్చేటప్పటికి ఒక ఆకాంక్ష విపరీతంగా ఉంది. ఎందుకని? ఈ విద్యా వ్యాప్తి కారణంగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దేశం నలుమూలలా, ప్రపంచం నలుమూలలా వెళ్ళి చేస్తున్నారు. వాళ్ళ ఆకాంక్ష అర్జెంటుగా ఈ రాష్ట్రం బాగుపడిపోవాలని కోరుకుంటారు. ఈ అర్జెంటుగా బాగుపడాలనుకున్నటువంటప్పుడు సరైనటువంటి ప్రణాళికతో ముందు వెళ్ళి ఉండాల్సింది చంద్రబాబు. కానీ ఆయన 10 సంవత్సరాల పాటు తెలుగుదేశం అధికారంలో లేకపోవడంతో దాని వలన ఆర్థిక వనరులు సంక్షోభంలో పడిపోయి, అంతకుముందు 10 ఏళ్లలో సంపాదించుకున్న డబ్బుల్లో 3 వంతులు ఖర్చు పెట్టుకున్నారు వాళ్ళ పార్టీ నాయకులు. కాబట్టి ఆవురు పంటున్నారు. ఆ ఆకలితో ఉన్న వాళ్ళ ఆకలి తీర్చడం కోసం అమరావతిని కాస్త అవినీతి కుంభకోణం కిందకి మార్చుకున్నారు.
అమరావతి చుట్టూ భూములు కొనుక్కోవడం, దానికోసం ఒక కొత్త నగరాన్ని సృష్టించాలనేటువంటి ఒక భ్రమరావతి అన్నది అందుకోసమని. ఎందుకంటే ఒక నగరపు సృష్టి అనేది ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు. నగరపు సృష్టి సాధ్యం కాల, ఉన్న నగరపు విస్తరణ సాధ్యమైంది. చైనాలో పెట్టిన డెత్ సిటీ అట్లాగే ఉంది, మలేషియాలో పెట్టినటువంటి డెత్ సిటీ, అంటే డెత్ సిటీ అని పెట్టలా వాటిని గొప్ప విశేషంగానే కట్టారు. ఒక్కొక్కటి బిల్డింగ్లు అక్కడ కోట్ల రూపాయలు విలువైనటువంటివి ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఫ్లాట్లు ఉన్నాయి, షాపులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మనుషులు లేరు. అలాంటి సిటీ కాకుండా నేను చూస్తానని ప్రత్యేకించి ఉపన్యాసాలు ఇచ్చి ఆయా దేశాలకు కూడా టీములు పంపించినటువంటి చంద్రబాబు గారు స్వయంగా ఒక డెత్ సిటీని తయారు చేశారు. ఇవాళ అమరావతి అని చెప్పబడుతున్నటువంటి వెలగపూడి రాజధాని ప్రాంతంలో ఉదయం పూట ఉద్యోగానికి వస్తారు 10ంటికి, సాయంత్రం 5ంటికి వెళ్ళిపోతారు. కోర్టు అయినా అయినా ఆ తర్వాత అక్కడ కాపురాలు ఎక్కడ ఉంటున్నారు, పిల్లల చదువులు ఎక్కడ ఉంటున్నాయి, అసలు అక్కడి నుంచి ఇంకేం చేస్తున్నారు? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల్లో సరే మొదటి 3 ఏళ్ళు తీసేయండి, 7 సంవత్సరాల్లో అదొక డెత్ సిటీగానే మారింది కదా. కేవలం తాత్కాలికంగా పొద్దునొచ్చి సాయంత్రం వెళ్ళిపోయే సిటీ. ఛత్తీస్గఢ్లోని నయా రాయ్పూర్ని చూసినప్పుడు అదే మొక్క చెప్పారు చంద్రబాబు గారు, అట్లాంటి పరిస్థితి నేను రానివ్వను, యాక్టివిటీ సిటీ ఉండాలి అని చెప్పుకొచ్చారు. తీరా చూస్తే యాక్టివిటీ సిటీకి ఒక ఆప్షన్ ఉన్నది బెజవాడ గుంటూరుని కలిపితే, కానీ ఆయన తీసుకెళ్ళి అక్కడ పెట్టడం వల్ల అది నష్టమైంది. ఇప్పటికీ దాన్ని ఎందుకు వదలరు అంటే దాని వలన సంపాదించాలనుకున్నటువంటి కోట్ల రూపాయల ఆస్తులు తన పార్టీ వాళ్ళందరూ ఒక రకంగా వాళ్ళ జీవితకాలపు కష్టాన్నంతా తీసుకొచ్చి అక్కడ పోసి పెట్టుబడులు పెట్టారు, భూములు కొనేశారు. కాబట్టి ఇప్పుడు అది బాగుపడితే గానీ తన పార్టీ వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ప్రయోజనం రాదు, కాబట్టి ఆయన అది వదలరు. అది నెత్తిన పెట్టుకుంటే ఒక నగరం తయారు కావాలంటే వెంటనే సాధ్యం కాదు. నగరం అనేటువంటిది యాక్టివిటీ రావాలంటే దాంట్లో మనుషులు ఉండాలి, ఉపాధి ఉండాలి, ఉద్యోగం ఉండాలి, పరిశ్రమలు ఉండాలి. ఇవన్నీ ఉండాలి అంటే జనజీవనానికి తగినట్టుగా ఉండాలి. అది చెయ్యాలంటే కనీసం 4-5 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. కాబట్టి ప్రభుత్వం అనేటువంటి జగన్ వచ్చాక దాని జోలికి పోయే ధైర్యం చాలట్లా. ఎంత పోసినా ఇప్పుడు మనం ఒక ఇంట్లో బోల్డ్ అన్ని దాన్ని ఏమంటాము, ఫర్నిచర్ అవన్నీ తెప్పించుకుంటాం, మార్పించుకుంటాం, మాడ్యులర్ కిచెన్ అని లేకపోతే ఇంకోటి. ఇది ఎంత చేసినా ఆ ఇంటి లోపలే అవుతుంది, కానీ ఊరోళ్ళందరికీ ప్రయోజనం ఏముంటుంది? ఇప్పుడు ఆ ఊరికి ఎంత చేసినా ఆ ఊరి వరకే పరిమితం అవుతుంది. కానీ ఎక్కడి నుంచి తేవాలి డబ్బులు? ఊళ్ళో ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి తేవాలి. ఊళ్ళో వాళ్ళందరూ కట్టినటువంటి కట్టిన పన్నులు తీసుకెళ్ళి అక్కడ పోస్తే సాధ్యం కాదు. పైగా చిన్నపాటి అభివృద్ధే కనబడుతుంది. లైక్ ఇప్పుడు మనకి విజయవాడ గుంటూరు మధ్యలో ఏమున్నాయి, కర్రీ పాయింట్లు, తర్వాత రిలయన్స్ ఓడిమా షాపింగ్ మార్ట్లు, ఇట్లాంటివి ఉంటాయి. అక్కడ కూడా అట్లాంటివి వస్తాయి. అంతకు మించి ఏమొస్తుంది అక్కడ? ఇంకొకటి, ఓ పరిశ్రమ పెట్టాలంటే ఫస్ట్ సమస్య ఏంటంటే, ఓ పరిశ్రమైన వ్యాపారమైన పెట్టాలంటే ప్రైవేట్ ల్యాండ్ ఉన్నప్పుడు కొనుక్కుంటారు. అక్కడ ఉన్నదంతా ఏంటి, 55,000 ఎకరాలు ప్రభుత్వ భూమి. అక్కడ ఎవడు పెట్టాలన్నా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. చివరికి మనం చిల్లర కొట్టు పెట్టాలన్నా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. అప్పుడు మనకి ప్రభుత్వంలో పార్ట్ ఉన్నోడు ఉండాలి. ఇంకా అసలు ఎట్లా సక్సెస్ అవుతుంది? రెండవ పాయింట్, అక్కడ పెట్టుబడి పెట్టేటటువంటి వాడు ఇంకా లేదు, ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాడు. ఇప్పుడు ఈ లెక్క చూసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి 4 కోట్లు అడిగాం ఎకరాకి. ఇప్పుడు మరి పరిశ్రమోడికి ఆ ఏరియా బాగుపడాలంటే ఇంకా ఎక్కువకి ఇవ్వాలి కదా. ఇప్పుడు SVM, SVR, VR ఏదో విట్ యూనివర్సిటీ పెట్టారు, వాళ్ళకి 25 లక్షలకి ఇచ్చారు. ఏమీ కొత్త డెవలప్మెంట్ అయిపోయింది ఆ ఏరియాలో? అవలేదు కదా. అట్లాంటి పరిస్థితి ఉంటే పెట్టి ప్రయోజనం ఏంటి? యాక్టివిటీ ఎట్లా పెరుగుతుంది? ఇదే సమస్య జగన్మోహన్ రెడ్డిది. దీన్ని పరిష్కరించుకోవాలంటే అతను తీసుకొచ్చిన ప్రణాళిక ఏంటి? ఏ పారిశ్రామికవేత్తనన్నా రావయ్యా నువ్వు మా రాష్ట్రానికంటే అమరావతికి వచ్చి పెట్టుబడి పెడతామని ఒక్కడో అంటల్లా. చంద్రబాబు గారికి కూడా మాట అనలేదు కదా. వచ్చినోడు కూడా వెనక్కి ఎందుకు పోయాడంటే అమరావతిలో పెట్టమంటేనే పోయాడు. అదే వైజాగ్ అయితే పెడతామంటున్నారు. వైజాగ్లో భూములు బోల్డ్ అని ఉన్నాయి, అది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇతను వైజాగ్ అంటున్నాడు. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన ఇప్పటికిప్పుడు పరిష్కారం కానటువంటి సమస్య ఏంటంటే ప్రజల్నే 2గా చీల్చేశారు వీళ్ళు. కొంతమంది అమరావతి కావాలంటారు, కొందరు వైజాగ్ కావాలంటారు. ఈ అమరావతి కావాలనేటువంటి వాళ్ళు చంద్రబాబు చెప్పే మాటలు నమ్ముతున్నారు, వైజాగ్ కావాలనేటువంటి వాళ్ళు జగన్ చెప్పే మాటలు నమ్ముతున్నారు. ఈ రెండింటిని మధ్యన ఉండిపోయారు తప్పించి వాస్తవిక దృక్పథంతో రాష్ట్ర అభివృద్ధి అంటే ఒక ప్రధాన నగరం డెవలప్ కావాలి అన్నటువంటిది అందరి మధ్యలోకి రాకపోవడం వల్ల రాజధాని ఎటు కాకుండా మధ్యలో ఆగిపోయింది. కానీ ప్రజల గురించి ఆలోచించి రేపొద్దున ఎన్నికల మీద రాజధాని అంశం ప్రభావం చూపిస్తుందా లేదని ఆలోచిస్తే ఈ 5 ఏళ్లలో ఎంతముందంటే
ఆలోచించారు ఒక రకంగా. విభజన తర్వాత మనకు రాజధాని కావాలి, రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే అనుభవం ఉన్న నాయకుడు కావాలని చంద్రబాబుని గెలిపించారు. అది ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సామాన్య మానవుడికి అసలు రాజధాని ఎక్కడుంటే ఏంటి, ఇప్పుడు వాళ్ళకి రావాల్సిన పథకాలు వచ్చేస్తున్నాయి, సచివాలయం వాటిదే వాళ్ళ వాటికే వచ్చేసింది ఒక సచివాలయం, ఇంకా ఎక్కడో ఉండే పెద్ద సచివాలయం అనేది అసలు మామూలు సాధారణ ప్రజలకు అసలు అనవసరం. రాజధాని ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, అమరావతిలో ఉంటే ఏంటి, వైజాగ్లో ఉంటే ఏంటి, లేదంటే కర్నూలులో ఉంటే ఏంటి, హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిగా ఉంటే ఏంటి, మాకేంటి అనే పరిస్థితి ఇప్పుడు ప్రజలకి చూపించేశారు ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. రాజధాని అనేది చాలా లైట్ అని ఇప్పుడు ప్రజల ముందు ఉందా? అసలు ఏ మాత్రం రేపు ఎన్నికల మీద ఈ అంశం ప్రభావం చూపించదా? అది జగన్ మొన్న ఉపన్యాసం ఇవ్వక ముందు మీరు అనుకున్న రూటు. మొన్నటి ఉపన్యాసంలో జగన్ ఏం చెప్పాడు, విశాఖ ఒక మన చుట్టూ అంటే ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్గా డెవలప్ అయినటువంటి ఎకానమీస్, ఒక సిటీ బేస్డ్ ఎకానమీస్, కాబట్టి ఒక సిటీ మనకి బలమైనటువంటిది కావాలి అన్నాడు. అంటే అర్థం ఏంటి, అతను కూడా పరిపాలన సౌలభ్యం కోసం అంటలేదు. పరిశ్రమలు వ్యాపారాలు రావాలంటే ఒక మంచి సిటీ కావాలి, ఇండస్ట్రియల్ గా డెవలప్ అవడానికి కావాలి, ఫైనాన్షియల్ సోర్స్ ఒక స్టేట్ కి ఫైనాన్షియల్ సోర్స్ గా వైజాగ్ కావాలంటున్నాడు. ఇది ఇప్పుడు జనంలోకి వెళ్లాల్సిన అంశం. ఫైనాన్షియల్ సోర్స్ గా చాలా క్లియర్ గా చెప్తున్నది చంద్రబాబు గారే. 30-40 ఏళ్ళు పడుతుంది అంటున్నారు. ఆయన 30-40 ఏళ్ళు అంటే 70-80 ఏళ్ళు పడుతుంది. అది ఒక ఆస్పెక్ట్. అంటే 3 తరాలు మనం వదిలేసుకోవాలి రాజధాని మీద హోపు, రాజధాని మీద ఇన్కమ్ హోప్. బట్ రాష్ట్రంలో ఆదాయం మొత్తం అక్కడ పోస్తే ఆ 30-40 ఏళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మిగతా రాష్ట్రం అంతా సంకనాకిపోతుంది. ఇప్పుడు ఎవడి పని ఆడు చేసుకుంటా విశాఖపట్నం బతికేయచ్చు. అంతే. విశాఖపట్నం డెవలప్ అయిందంటే ఫైనాన్షియల్గా హబ్గా తయారవుతుంది. మన వాళ్ళకి ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్ అండి. ఇవాళ ఈ గొంతు చించుకునే, గుండెలు చించుకునేటువంటి మహానుభావులు దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అపర విద్యావంతులు, అపర మేధావులు, వాళ్ళు తమకి అమరావతిలో ఉద్యోగం వస్తే చేస్తారా, వెలగపూడిలో నీకు పోస్టింగ్ ఇస్తానంటే చేస్తారా? అంటే వెలగపూడి ఒక హైదరాబాద్ లో మార్చి చూపిస్తే అప్పుడు చేస్తారు ఖచ్చితంగా. అట్లాగప్పుడు మరి అప్పుడైతే ఇప్పుడు రాదు కదా. మరి ఇప్పుడు కావాలంటే ఇది విత్తు ముందా, చెట్టు ముందా, గుడ్డు ముందా, ఒక బస్సు కూడా వెళ్ళని ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం చెయ్యంటే కనీసం అక్కడ తాగడానికి ఒక టీ స్టాల్ గానీ ఒక హోటల్ గానీ లేదు, అక్కడ చేయాలంటే ఎవరు చేస్తారు? అది కదా సమస్య. నానక్రామ్ కూడానో లేదంటే ఇంకో ఏరియాలు చూసి వచ్చి హైదరాబాద్ లో అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తప్ప ఇలా ఉంటే ఎవరు వెళ్తారు? మరి అది అట్లాంటప్పుడు దాన్ని ఒక పెద్ద హైదరాబాద్ గా తయారైపోతుందని ఎలా నమ్ముతారు ఇమీడియట్ గా? 30-40 ఏళ్ళకి ఇప్పటికి కూడా హైటెక్ సిటీ అన్నటువంటి ప్రాంతం ఎందుకు వచ్చింది? అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలకి ఆప్షన్ ఉంది కాబట్టి. ఇక్కడ సాఫ్ట్వేర్ వచ్చి పెడతాడా అమరావతిలో? వెరీ సింపుల్ లాజిక్. మనం ఒక విషయాన్ని వదిలేస్తాం అంటే ఇది చాలా ఇన్డెప్త్ పాయింట్. వీళ్ళు ఆలోచించే తీరు కంటే కూడా చాలా డిఫరెంట్ పాయింట్. ఏంటంటే మనము పల్లె ప్రాంతాలలో ఎక్కువ బ్రతికాం. ఆంధ్ర కూడా అంతే కదా, పల్లె ప్రాంతాలే కదా మేజర్. పల్లె ప్రాంతాల సాంస్కృతిక విప్లవం అన్నటువంటిది ఏముండదు. పల్లె ప్రాంతంలో ఇవాళకి కూడా ఏదైనా ఫంక్షన్ అంటే ఇంటికి వెళ్ళాలి, బొట్టు పెట్టాలి, పిలవాలి, శుభలేఖ అయినా ఏదైనా సరే ఇంటింటికి వెళ్ళి చెప్పి రావాలి. ఫోన్లు ఉన్నాయి అక్కడ కూడా, కానీ ఇంటికి వెళ్ళి చెప్పొస్తేనే అది గౌరవించినట్టు. అలాగే పెద్దవాళ్ళు ఎదురుపడ్డప్పుడు ఆడపిల్లలు తలకాయ ఎంచుకుంటూ మాట్లాడటం కానీ, తలకాయ ఎగరేసుకుంటూ వెళ్ళడం ఉండదు అక్కడ. బాగా పరిచయం, బాగా బంధుత్వం ఉంటే ఏం మావయ్య అంటూ ఆ తర్వాత నిదానంగా తలకాయించుకుంటూ వెళ్ళిపోవాలి. డ్రెస్ అనేది పూర్తిగా ఒంటి నిండా కప్పుకోవాలా, అది ఓణీనా, చీర, పంజాబీ డ్రెస్ ఇట్లాంటివి ఉండాలి. అంతే తప్పించి మామూలు జీవితాన్ని మనం యాక్సెప్ట్ చేయం. కానీ మన ఆడపిల్లల్ని, మన మగ పిల్లల్ని ఇక్కడ షార్ట్ వేసుకుని పల్లెల్లో తిరగనిస్తున్నామా? మనం ఇక్కడున్న పల్లెల వాతావరణం అది మారిపోతుందా? అసలు మన వాళ్ళు బెంగళూరులో ఎంత వచ్చి వస్తుందండి నిజంగా. బెంగళూరులో, హైదరాబాద్ అంతే, వాళ్ళ ఖర్చు వాళ్ళకి సరిపోతుంది. ఇంకా క్రెడిట్ కార్డుల అప్పులు పుట్టి ఇళ్ళ దగ్గర నుంచి తెచ్చుకునే డబ్బులతోనే బ్రతుకుతున్నారు. 180 మంది అంతే బ్రతుకుతున్నారు. ఒక 20 మంది సఫిషియెంట్ గా ఉండుంటారు. అది కూడా ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు, 20% మంది మాత్రమే బ్రతుకుతున్నారు. 80 మంది అట్లాగే బ్రతుకుతున్నా వాళ్ళు ఎందుకు వెనక్కి రారు అంటే, అక్కడ ఒక బీర్ బాటిల్ పట్టుకుని ఆడపిల్ల ఒక చిన్నపాటి డ్రెస్ వేసుకుని వెళ్తుంటే రొటీన్ అంతే, ఎవడు పట్టించుకోడు. అది వింతగా చూడరు. ప్లస్ అక్కడ 10 మంది అబ్బాయిలతో కలిసి భుజం మీద చేసి అమ్మాయి
మాట్లాడతా వాళ్ళతో సిగరెట్ తాగుతా మందు కొడితే పట్టించుకోరు. ఫ్రెండ్షిప్ ఇక్కడ అబ్బాయితో మాట్లాడితేనే ఏంది మీ అమ్మాయి మీ మేనకోళ్ళు ఏంది ఆడితో మాట్లాడుతుంది అనే లెక్క ఉంటది. ఈ వాతావరణం ఒక్క రోజులో మారిపోతుందా? మన సాంస్కృతిక విప్లవం అనేటువంటిది పల్లె ప్రాంతాలు కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఉంది. ఇప్పుడు వాళ్ళు అకస్మాత్తుగా వచ్చేసి ఇప్పుడు ఈ మొన్న టెక్ ప్రముఖులు కొంతమంది ఉద్యమాలు చేసామన్నారు కదా, వాళ్ళు వచ్చి అమరావతిలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన బ్రాంచ్ పెడతారు, వచ్చి ఉంటారా ఇక్కడ? ఇది ఎప్పుడైతే అంగీకారం అవుతుందో పల్లె ప్రాంతాలకు వచ్చి వాళ్ళు బ్రతకడానికి అప్పుడు అమరావతి డెవలప్ అవుతుంది. అంతే తప్పించి అప్పటిదాకా అమరావతి అన్నటువంటిది ఒక భ్రమరావతి. అదే జగన్మోహన్ రెడ్డి చెప్పే వైజాగ్ ఆల్రెడీ ఆ కల్చర్ లో 100% అలవాటు విశాఖపట్నం, కాబట్టి అది త్వరగా డెవలప్ అవుతుంది. అక్కడికి కంపెనీ వాడు పంపించినా వస్తారు. ఇంకోటి సెకండ్ గ్రేడ్ క్యాపిటల్ సిటీ లాంటిది అది. అంటే ఇప్పుడు బాంబే తర్వాత బాంబే విశాఖ ఇదే బాంబే హైదరాబాద్ లాంటి నగరాలతో పోల్చుకుంటే ఆ తర్వాత టైర్ 2 టైర్ సిటీ. ఇది ఫస్ట్ టైర్ కి వెళ్ళిపోవడం సులభం. ఇక్కడ పల్లె ప్రాంతం వెళ్ళి మెట్రో సిటీ అవ్వడానికి ఒక పట్టణాల్లో 2 టైర్ సిటీ మెట్రో సిటీగా మారడానికి ఎంత తేడా ఉంది? ఇది 100 రూపాయలు ఉన్నోడికి 125కి సంపాదించడం కష్టం కాదు, రూపాయి ఉన్నోడు 100 రూపాయలకి రావడం చాలా కష్టం. మళ్ళీ ఎవరు అధికారంలోకి వచ్చినా రాగానే అయితే అన్న తెలుస్తారా? మళ్ళీ ఇంకో 5 ఏళ్ల పాటు దీన్ని ఇలాగా పెండింగ్ లోనే పెడతారా? తేల్చక తప్పని పరిస్థితి ఉంది. విభజన చట్టం ప్రకారం జూన్ 1వ తారీఖు లోపు డెసిషన్ తీసుకోవాలి. తీసుకోకపోతే గనక దెబ్బ అయిపోతుంది. అంటే మొన్న ఆయన అన్నట్టు వైవి సుబ్బారెడ్డి గారు అన్నట్టు మళ్ళీ ఏమన్నా ఉమ్మడిగా హైదరాబాద్ కొనసాగించే ఆలోచన ఉంటుందా రేపు జూన్ తర్వాత? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పవర్లోకి వస్తే కేంద్రానికి ఆ లెటర్ పంపించైనా ఆ ముక్క చెప్పిస్తాడు. ఒకవేళ చంద్రబాబు నాయుడు వస్తే ఇక్కడ అమరావతిని నోటిఫై చేయించేస్తాడు. అమరావతి రాజధాని అనౌన్స్ చేసేస్తారు. ఇప్పుడు అందరి దృష్టి కూడా మేనిఫెస్టో మీదే ఉంది, అది కూడా వైసీపీ మేనిఫెస్టో మీదే ఉంది. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పేరుతో అనౌన్స్ చేసేసారు కొన్ని పథకాలు, ఇంకా అంతకుమించి ఏముండవు, మహా అయితే కొన్ని ఏమన్నా ఉంటాయేమో అనేది. దాన్ని బీట్ చేసేలాగా లేదంటే తన రికార్డు తానే బద్దలు కొట్టుకునేలాగా ఏమన్నా ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో? భారీ ఎత్తునైతే ఉండదు. అంటే ఇప్పటివరకు భారీ ఎత్తున చూపించారు కాబట్టి ఆ భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అంచనాలు జనంలో కూడా ఉంటుందని నేను అనుకోను. ఇంతకు మించి ఇంకా ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్టేషన్కి అసాధ్యం కూడా. అయితే గీతే 1-2 కొత్తగా యాడ్ చేసుకోవచ్చు అనుకుంటున్నా. మేబీ ఆ రైతులకి ఇచ్చే డబ్బులు పెంచడము, డ్వాక్రా మహిళలకు ఇచ్చేది పెంచడము, ఇట్లాంటివి ఉండొచ్చేమో గానీ రుణమాఫీ కూడా పెడతారని నేను అనుకోను. డ్వాక్రా రుణమాఫీ ఆల్రెడీ చేశారు కదా, దాని బదులు రుణమాఫీ బదులు ఈ దఫా అమౌంట్ ఏదైనా ఫిక్స్డ్ గా ఏడాదికి 20,000 ఇస్తానన్నో అట్లాగా. ఎందుకంటే ఇప్పుడు క్రిందటిసారి ఒక్కొక్కళ్ళకి 1,00,000 రూపాయలు ఉందనుకోండి, ఏడాదికి 20,000 చొప్పున 5 ఏళ్ళు వేసాడు. 2 లక్షలు ఉందంటే 40,000 వేసాడు. అట్లాగే ఏదైనా ఫిక్స్డ్ గా ఏడాదికి మీకు 25,000 ఇస్తానన్నో 30,000 ఇస్తానన్నో చెప్పాలి. ఎందుకంటే ఇక భారం తగ్గించుకోకపోతే అభివృద్ధి చేయలేడు అతను. అతనికి అర్థమైంది కదా, 55,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. అది సంక్షేమం వెళ్ళింది, కానీ దాని ఇంపాక్ట్ ఏమైంది? ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు, మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయడానికి కష్టమైంది. కాబట్టి ఎంతకాలం అని ఎట్లా సాధించగలుగుతాడు? కాబట్టి ఈ దఫా 2009లో రాజశేఖర రెడ్డి తరహాలోనే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఉంటుంది. చిన్నపాటి సవరణలు తప్ప మిగతా నవరత్నాలు కంటిన్యూ చేస్తానంటాడు అనుకుంటున్నాను. రైట్, చూద్దాం. మొత్తానికి మేనిఫెస్టో విషయంలో అందరి దృష్టి ఇప్పుడు ఆకర్షిస్తుందా వైసీపీ? ఏం చేస్తారు పొత్తుల విషయంలో కూడా ఈ వారంలో లేదంటే ఈ నెలాఖరుకు క్లారిటీ వస్తుందా, లేదంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ట్రయాంగిల్ ఫైట్ ఏమైనా చూడబోతున్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు? వేచి చూద్దాం. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.